ఇక ఇరాన్ సైనిక స్థావరాలనే కాకుండా ఈసారి ఏకంగా ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధికారిక నివాసం కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ అమెరికా దాడులు నిర్వహించాయి. టెహ్రాన్లోని ఖమేనీ హెడ్ క్వార్టర్స్, ఇంటెలిజెన్స్, రక్షణ శాఖ కార్యాలయాల సమీపంలో క్షిపణులు పడటంతో ఆ ప్రాంతమంతా అలుముకుంది. అయితే నిఘా వర్గాల ముందస్తు సమాచారంతో దాడులు ప్రారంభం కావటానికి ముందే ఖమేనీని ఒక రహస్య భూగర్భ బంకర్లోకి తరలించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇరాన్ అగ్రనాయకత్వాన్ని బలహీనపరచడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ రాజధానిలో యుద్ధ వాతావరణం నెలకొంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య ఇరాన్ పై జరిగిన దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మళ్లీ అణు ఆయుధాల తయారీకి పూనుకుందని, ఇది ప్రపంచ శాంతికి పెను ప్రమాదమని ఆయన పేర్కొన్నారు. అమెరికా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులను అడ్డుకోవటానికి మన సైన్యం ఈ చర్య చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ నుండి ఎదురయ్యే ముప్పును ముందే అరికట్టడం ద్వారానే అమెరికా ప్రయోజనాలను కాపాడుకోవచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ దాడులు ఇరాన్ అణు విస్తీర్ణను అడ్డుకోవటానికి అవసరమైన చర్యలని ఆయన విశ్లేషించారు. ఇక ఇరాన్ సైనిక స్థావరాలనే కాకుండా ఈసారి ఏకంగా ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధికారిక నివాసం, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్, అమెరికా దాడులు నిర్వహించాయి. టెహ్రాన్లోని ఖమేనీ హెడ్ క్వార్టర్స్, ఇంటెలిజెన్స్, రక్షణ శాఖ కార్యాలయాల సమీపంలో క్షిపణులు పడడంతో ఆ ప్రాంతమంతా పొగ అలుముకుంది. అయితే నిఘా వర్గాల ముందస్తు సమాచారంతో దాడులు ప్రారంభం కావడానికి ముందే ఖమేనీ ఒక రహస్య భూగర్భ బంకర్లోకి తరలించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇరాన్ అగ్రనాయకత్వాన్ని బలహీనపరచడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ రాజధానిలో యుద్ధ వాతావరణం నెలకొంది.